నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం ఇప్పుడు 3 పార్టీల గురి ఈ లోక్సభ స్థానం మీదే. ఎట్లయినా ఖచ్చితంగా ఈ లోక్సభ స్థానాన్ని తమ పార్టీ కైవసం చేసుకోవాలని ఇప్పటికే అనేక రకాలుగా కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే గ్రౌండ్ రియాలిటీలో ఏముంది? కాంగ్రెస్ పార్టీ తిరిగి నాగర్ కర్నూల్ స్థానాన్ని దక్కించుకుంటుందా? బీఆర్ఎస్ పార్టీ బలమెంత? బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం అందిస్తా. అసెంబ్లీ ఎలక్షన్స్ చూశారు మీరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నాగర్ కర్నూల్ అనేది 3 పార్టీలు చాలా కాన్సన్ట్రేషన్ చేశారు ఈ ఈ యొక్క లోక్సభ స్థానాన్ని కైవసం చేసేందుకు. ఎట్లా ఉందండి ఇక్కడ గ్రామాల్లో? ఏ పార్టీకి ఎక్కువ ఇక్కడ ఉంది పరిస్థితి? కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ మల్లురవి గారు ఈ ప్రాంతంలో వాళ్ళు మల్లన్నతరాములు గారి నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో నాగర్ కర్నూల్ ప్రాంతంలో పార్లమెంట్లో గత మల్లు అనంతరాములు గారి నుంచి ఇక్కడ వాళ్ళ కుటుంబం కానీ కుటుంబం అంతా ఇక్కడ పోటీ చేశారు కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకే ఉంది. మల్లురవి గారు పెద్ద మెజార్టీతో గెలుస్తాడు. ఈ ప్రాంతంలో అంతా మల్లురవి పిలిస్తే మల్లురవి. మీ రైతులందరూ ఇప్పుడు నేను చాలా నియోజకవర్గాలన్నీ తిరుక్కొని వచ్చాను నేను. ఏంటి కాంగ్రెస్ పార్టీ వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారు రైతులందరూ? కాంగ్రెస్ పార్టీ చాలా బీదలకు రైతులకు సంబంధించిన పార్టీ కాబట్టి, ఈ సెక్యులరిజం పార్టీ కాబట్టి కాంగ్రెస్ వైపు చూపుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గతంలో భూములు కానీ సీలింగ్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ ఇచ్చింది కాబట్టి రైతులు మొత్తం మల్లురవి గారు కాంగ్రెస్ పార్టీ వైపే చూపుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక బలమైన అభ్యర్థి వస్తున్నారు, బీజేపీ నుంచి కూడా భరత్ ఒక బలమైన అభ్యర్థి అని చెప్తున్నారు. వాళ్ళు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ నాగర్కర్నూల్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసేందుకు. అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందండి ఇక్కడ? బీఆర్ఎస్ అయిపోయింది. ఈ పార్లమెంట్ తర్వాత బీఆర్ఎస్ ఉండదు. ఎందుకంటే గతంలో ఇప్పుడు నిలబడ్డ భరత్ గారు వాళ్ళ నాయన ప్రెసిడెంట్ ఎంపీ కాబట్టి ఆయన ఈ ప్రాంతంలో ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకి ఏం చేసేది లేదు. తర్వాత మన ప్రాంతంలో బీజేపీ అనేది లేదు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, మీకు రైతుగా చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 3.5 నెలలు అయిపోయింది. రాగానే కరువు వచ్చిందనేసి బీఆర్ఎస్ నేతలు బాగా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే పచ్చగా పొలాలు కనపడుతున్నాయి. నాకు రైతుగా ఏంటి కాంగ్రెస్ మీద ఇది నిజమేనా, లేకపోతే వాళ్ళు చెప్తున్నది, లేకపోతే కరువు ముందు నుంచే ఉందా? లేదండి, ఇది గత 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. ఇప్పుడే 3 నెలల్లోనే వర్షాలు లేక కాదు, గత 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. అక్కడ కర్ణాటకలో వాటర్ పడ్డది కాబట్టి కృష్ణా వచ్చింది కాబట్టి ఆ వాటర్తోనే ఈ సత్యసామలు అయినాయి. ఈ కాంగ్రెస్ వచ్చింది అని బదలాలు లేపుతున్నారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు లేపుతున్నారు కానీ రైతులు మంచిగా ఉన్నారు, సత్యశ్యామలంగా ఉన్నారు. ఎట్లుంది మీ జిల్లాకి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యిండు ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత, ఎవరు అవ్వలేదు ఇప్పటి వరకు అనుకుంటా. ఎట్లుంది రేవంత్ రెడ్డి గారి పాలన? చాలా బాగుంది. రేవంత్ రెడ్డి గారు చాలా బాగుంది. ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులలో లేక కాదు. రేవంత్ రెడ్డి మంచి యువకుడు, మంచి పట్టుదల మంచి ఉంది. మహబూబ్నగర్ జిల్లాను ఆయన సొంతం జిల్లా కాబట్టి చాలా అభివృద్ధి చేస్తాడు. చాలా సంకల్పన ఉంది ఆయనకు. మా డిస్టిక్ వినా మా నల్లమల్ల బిడ్డ మా రేవంత్ అన్న మంచి ఓపు ఉంది, మంచిగా గెలుస్తాం. ఆయన విన బాగా పబ్లిక్ ఉంది, రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, అందరు ఉన్నారు. సమస్య లేదు. మల్లురావు గారు పెద్ద మెజార్టీతోనే గెలుస్తాడు ఇక్కడ. మల్లురావు గారిని గతంలో కూడా ఎంపీగా చూశారు కదా, ఇప్పుడు ఇతర పార్టీల నుంచి కూడా కొంచెం బలమైన అభ్యర్థులే అంటున్నారు. మరి ఎట్లుంటుంది ఆయన గెలుపు? మల్లురావుది ఉంటుంది, గెలిపే ఉంటుందండి. అంటే బలమైన అభ్యర్థి అంటే బీఆర్ఎస్కి వెళ్ళి ఆయన దాంట్లో బీజేపీలోకి వచ్చిండు, భరత్ నిలబడుతున్నాడు. భరత్ మధ్యన మల్లురావు మధ్యనే ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నాగర్ కర్నూలు పార్లమెంట్ అంతా కూడా ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా రైతులను కానీ వీళ్ళని అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. నిజంగానే గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ మీ ఊర్లో మీ డిస్కషన్ అట్లా నడుస్తుందా? ఉందండి, కాంగ్రెస్ పార్టీకి ఉంది. మల్లురావు 100% గెలుస్తాడు. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి లింగసానిపల్లిలో ఉన్నాము. ఇక్కడ చాలామంది పెద్దలందరూ ఊరు పెద్దలందరూ ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ సాయంత్రం పూట ఎట్లుంది? ఆ పార్లమెంటు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి, ఏమేమి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి రైతులు కానీ వీళ్ళకందరికీ, ఏ పార్టీ వైపు వీరు మొగ్గు చూపుతారనేది కూడా
ఒకసారి మనం అడిగి కనుక్కుందాం. ఏంది మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ, 3 పార్టీలు బాగా మళ్ళీ హోరాహోరీ అంటున్నాయి. ఓలవరు అన్న. ఎట్లుంది 3 పార్టీల పరిస్థితి ఇక్కడ? ఇక మూడు మూడు ఇట్లా ఉన్నాయి. రెండు కేంద్ర పార్టీ ఇవి ఏమో ఒకటి ఏమో బీఆర్ఎస్ ఏమో ఈ ఆ, ప్రైవేట్ పార్టీ. ఆ, ఇక రెండు కలిసి దీన్ని ఒత్తవచ్చు, దానికి మనం ఏం చెప్పలేము. ఆ. మరి ఏంటి ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? బీఆర్ఎస్ పరిస్థితి సగం ఉండదు, కాంగ్రెస్ పెద్ద సగం ఉంది, చిన్న సగం ఉంది ఇది. ఆ, ఆ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ కూడా పోటీ పడుతున్నారు లోక్సభ స్థానం కోసము. ఎట్లుంది మీ గ్రామంలో? ఏమనుకుంటున్నారు అందరూ కూడా? ఏ పార్టీకి అయితే బాగుంటుంది? 3 పార్టీలు 3 సమంగా ఉంటాయి ఆహా, ఇక్కడ ఇక్కడ. ఓకే ఓకే, ఎవరికో పార్టీలు. ఆ 3 పార్టీలు సమంగా ఉంటాయి. ఆ పార్టీకి ఎక్కువ అనేది, ఆ పార్టీకి తక్కువ అనేది. ఏంటి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఉన్నాయి. ఏంటి ఎట్లుంది ఇప్పుడు రాజకీయంగా ఇక్కడ నాగర్ కర్నూలు మొత్తం? ఒకసారి పరిపాలన మారవాలని అనుకున్నాం మేము. ఆహా, రాజకీయం ఎందుకంటే 10 ఏళ్ళు అయింది వాళ్ళది. ఆ, ఆ, ఇప్పుడు ఏం చేస్తారంటే మేము మొన్న 3 నెలలు అయింది మా సార్ నెగ్గి రేవంత్ రెడ్డి గారు. ఆహా, అయితే మేము వచ్చినాక వానాల వాళ్ళే చెరువు నీళ్ళే కుంట నీళ్ళే ఆ, వాళ్ళు ఉన్నప్పుడే ఉన్న నీళ్ళు అమ్మక దిగాను మన కేసీఆర్ ఆ, ఆంధ్ర వాళ్ళకు. ఆ. ఇప్పుడు ఒట్టిగా మాకు ఉతబాలని చేసాడు మా రేవంత్ రెడ్డిని. ఏంటండి పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంది? బీజేపీ ఎట్లుంది? నాగర్ కర్నూలు జిల్లాలోనే కాంగ్రెస్ ఫుల్. ఆహా, మండలానికి వెళ్ళిన 10 మరి జిల్లాకి చాలా మంది రైతులకి మంచిగా ఒడ్లైనా ఏదైనా మద్దతు ధర ఉంది, అంతా బాగుంది. ఇప్పుడు ఉన్న పరిపాలన 3 నెలలు అవుతుంది గెలిచి. మాకు కావాల్సింది ఏంటంటే 2 లక్షలు రుణమాఫీ, ఓన్లీ ఇండ్లు, అంతగా తప్ప మాకు అవి కూడా ఇప్పుడు ఎలక్షన్ రోడ్ అయిపోయిన తర్వాత చేస్తాడు. చేసిండు, అన్ని చేసిండు. ఈ 2 ఉండే ఇప్పుడు. ఎట్లున్నా ఏమనుకుంటున్నారు గ్రామాల్లో? ఈ రెండింటి మధ్యలోనే ఉంటది, బీజేపీ మధ్యలో కాంగ్రెస్ మధ్యలోనే ఉంటది. పార్లమెంట్ కు మల్లురవి వెళ్తున్నాడు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారింది, ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది. వచ్చేటప్పుడు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. ఏంటి మీ ఊర్లో ఏమనుకుంటున్నారు ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి? పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ అనుకుంటారు. అవునా? ఏంటి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ కూడా స్ట్రాంగ్ ఉందంటున్నారు మరి? అంటే పోటాపోటీ ఉండొచ్చు. అవునా? 3 పార్టీల్లో ఎట్లా బలాలు ఎట్లున్నాయి? బీజేపీ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పరిస్థితి అంటే ఇంకా మన జరిగిన ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్కే దాని స్థాయి దిగిపడిపోయింది. ఈసారి ఉన్నది పోటాపోటీ, బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కే ఎక్కువ మొగ్గు చూపే విధంగా చేస్తున్నారు. ఎట్లా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసాయి. కొత్త గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎట్లా ఉంది ఈ సిటీలో 3 పార్టీల పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? ఏం లేదండి, ఇక్కడ అద్భుతంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. అదే వే కొనసాగుతుంది పార్లమెంట్ ఎలక్షన్లో కూడా. పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఇక్కడ మా కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మా డిస్టిక్ తరపు నుంచి ఒక సీఎం అయిన అభ్యర్థి, మా డిస్టిక్ అభ్యర్థి అయినందుకు రేవంత్ రెడ్డి గారు, ఆయనకు కానుకగా మా డిస్టిక్ నుంచి 2 ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వడమే మా లక్ష్యం. ఎట్లా ఉంది మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసాయి, ఇప్పుడు పార్టీలు బాగా మేము గెలుస్తాం అనేసి బాగా ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లోనే జనాలు అప్పుడే మార్పు తెచ్చుకున్నారు ఆల్రెడీ. ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా సేమ్ అదే సబ్జెక్ట్లో అయిపోతుంది. ఇంకా దానికి ఇంకా డౌట్ పడే ప్రసక్తే లేదు. ఇంకా దానికి ఎట్లా ఇప్పుడు 3 పార్టీల పరిస్థితి బలాబలాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? ఇంకా కాంగ్రెస్లో ఇప్పుడు బాగుంది. ఇంకా దీనికి హోరాహోరీ అన్నట్టు ఏం లేదు. ఇంకా ఎనార్మస్గా ఇప్పుడు మీకు కాంగ్రెస్ అయితే మంచి ఊపులో ఉంది. ఇప్పుడు 100% ఎంపీ మల్లురవి గారు మాత్రం 100% వస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్, బీజేపీ భరత్, కాంగ్రెస్ నుంచి మల్లురవి. ఏంటి మీ చాయిస్ ఏంటి? ఇంకా బీఆర్ఎస్ ఏడుంది చెప్పండి. ఇంకా కొట్టుకుపోయింది, ఏం లేదు. ఇంకా ఖాళీ అయిపోయింది, ఖాతా ఖాళీ అయిపోయింది, ఏం లేదు, జీరో. గెలుస్తామంటుంది ఎవరు గాలి మాటలు చెప్తారు. ఇంకా చెప్పనీకి నోరు ఇంకా చెప్తారు చూడండి, నాలుకకు అది ఏమంటారు లేని దానికి ఇంకా చెప్తారు. ఇంకా కుల జనాలుగా మొత్తం కంప్లీట్గా క్లియర్ కట్గా తెలిసి ఉంది. ఇంకా ఎవరికి చేస్తే ఏమొస్తుంది అన్నట్లు అప్పుడు అనుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్లనే అప్పుడే మెసేజ్ ఇస్తుండే క్లియర్ కట్. అందరు ఏం చెప్తారు అంటే మార్పు రావాలి అనుకున్నారు, మార్పు తెచ్చుకున్నారు. ఏంటి ఇప్పుడు మొన్నటి వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ చూసాము, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏంటి ఎట్లా ఉంది ఇక్కడ నాగర్ కర్నూలులో పరిస్థితి? ఏ రాజకీయ పార్టీలకి ఇక్కడ బాగా కొంచెం పట్టు ఉంది ఇక్కడ?
మాకు మా అభివృద్ధి చేస్తాడని మా జిల్లాకు సంబంధించిన మన రేవంత్ రెడ్డి సారు మాకు గృహం కావాలి, మాకు గృహం కట్టుకోవాలి, అది చేస్తే బాగుంటుందని సార్ మాకు మంచి. ఈ నాగర్ కర్నూలుకి ఇప్పుడు మల్లురావి గారు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి భరత్ గారు, తర్వాత బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ముగ్గురు బాగా పోటీ పడుతున్నారు కదా. ఎట్లా ఉంది వీళ్ళ ముగ్గురులో ఇక్కడ బాగా? ఇంతవరకు ఇంకా ఏది కాలేదు కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు చేస్తారని మాకు నమ్మకం. చేయాలి, చేస్తే బాగుంటుంది. ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయంగా నాగర్ కర్నూలులో? నాగర్కర్నూలులో కాంగ్రెస్ పార్టీ ఉంది. అవునా? ఓకే. ఇప్పుడు 3 పార్టీలు బాగా హోరాహోరీ ఉన్నాయంటున్నారు కదా, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ. ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి కానీ, బీఆర్ఎస్ పరిస్థితి కానీ ఇక్కడ? బీజేపీ పరిస్థితి తక్కువ సార్. బీజేపీకి సామాన్యులు ఓట్లు వేయరు. కొంటోళ్ళు కానీ, బాపనోళ్ళు, అటోటోళ్ళు సరే సామాన్యులు అయితే బీజేపీకి వేయరు. టీఆర్ఎస్ అనేది మన ఎన్నికల్లో అంత బలం లేదు కాబట్టి కాంగ్రెస్. ఇక్కడ మల్లురావు సార్ కూడా ఒక వ్యక్తి, ఆయన చాలా ఏరియాలో మంచిగా పనిచేసిండు, తిరిగిండు కాబట్టి ఆయన మీద ఎక్కువ అభిమానం ఉంది. ఆయనకే ఆలోచన ఎక్కువ చేస్తుంది సార్. అది ఎట్లా ఉంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పాలన? మంచిగా సార్, అట్లేం లేదు. ఇప్పుడు ఎవరు 3 నెలలు 4 నెలలు ఎవరు కలగదు కదా, మంచి అభిప్రాయం ఉంది. జనానికి అయితే ఎంత ఇబ్బంది ఏం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఇసు చెంది జనం, సామాన్యులు బలి అయ్యింది. ఇప్పుడు అంత ఇది కాలేదు, జనం కాంగ్రెస్ వైపు ఆలోచిస్తాం సార్. ఎట్లా ఉందండి ఇక్కడ నాగర్ కర్నూలులో పరిస్థితి? కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది? బీఆర్ఎస్ గురించి ఏమనుకుంటున్నారు మీరందరూ? బీజేపీ గురించి ఏమనుకుంటున్నారండి? ఇప్పుడు కాంగ్రెసే మంచిగా అనిపిస్తుంది మాకు. బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు మొత్తం ఆడ ఈడ కొంచెం ఏంటి భూములు కబ్జాలు అవి దాంట్లో పేరు వినా భయం అవుతుంది ఆ లెక్క. ఇంకా ఇప్పుడు మన కాంగ్రెస్ చేస్తుంది మంచిగానే అని. ఈ ముగ్గురు నిలబడ్డారు కదా, మల్లురావు కానీ, భరత్ కానీ, కేసు ఆయన ఉన్నారు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, వీళ్ళు ముగ్గురు మధ్య బాగా పోటీ ఉంది కదా. ఎట్లా ఉంది? ఎవరు వైపు చూస్తారు ఎక్కువగా? ఇప్పుడు ఇక్కడ ఈ లోకల్ అయితే కాంగ్రెస్ వైపే ఎక్కువ. మీరు ఎట్లా చూస్తున్నారండి ఈ రాజకీయాలు? చూస్తూనే ఉన్నారు కదా, ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజకీయాలు వేగంగా మారినాయి. ఇప్పుడు అందరూ కాన్సన్ట్రేషన్ అంతా పార్లమెంట్ ఎలక్షన్స్ మీదే పెట్టారు. ఎట్లుంది? మల్లురావి గారు 2 సార్లు పర్యాయాలు ఎంపీగా చేశాడు, మంచి అనుభవశీలి, ఎమ్మెల్యే కూడా చేశాడు. ఇక బీఆర్ఎస్కి వచ్చే వరకు ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇందుట్లోకి వచ్చారు. మళ్ళీ ఆయన ఇంతవరకు చెప్పింది ఏంటంటే బహుజనులన్నీ నినాదం తీసుకుని వచ్చి ఈరోజు దొరకాళ్ళ దగ్గర పెట్టినట్టు పరిస్థితి, ఆయన వాదాన్ని పక్కకెట్టి అక్కడ వచ్చే పరిస్థితి ఉంది. అది ఆయన విజ్ఞతకే వదిలేయాల్సింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి ఎట్లా ఉంటదండి? ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంటది? అనుకూలంగానే ఉంటది. అవునా? అనుకూలంగానే ఉంటది. ఎందుకంటే రైతు బంధు వేస్తలేడు. ఎలక్షన్లు వేసిన 9 రోజులకే 2 లక్షలు పోయి తెచ్చుకోండి అన్నాడు. 2 లక్షలు బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపిస్తున్నారు, ప్రతి ఒక్క రైతుకు పంపిస్తున్నాడు విలేజ్లలో. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ వస్తుంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లలో మీరు పోండి, 9 తారీఖు నాడు పోండి, అందరు వరుసగా కట్టుకొని పోండి బ్యాంకులకు పోయి, మీకు 2 లక్షలు అప్పుడప్పుడు మీ అకౌంట్లో కొడతా, మీ అకౌంట్లో నుంచి మీరు తెచ్చుకోవచ్చు. ఇప్పటి వరకు రైతు బంధు వేయలేదు, 3 ఎకరాలకు వరకు కూడా వేయలేదు. రైతులు అన్ని ఇప్పుడు నేను పొద్దున్నే తిరుగుతున్నా మిగతా ఊర్లలో 5 ఎకరాల లోపలికి రైతు బంధు వచ్చింది. అసలు రానే లేదు. అసలు రైతు బంధు నాకు 5 ఎకరాలు ఉంది. అసలు మేము ఈయన ఎక్కి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కి దాదాపు 4 నెలలు అవుతుంది. ఏం చేసిండు? కాళేశ్వరం అంటారు. ఇప్పుడు పని చేస్తాము, పని చేసినప్పుడు ఏదైనా ఒకటి డ్యామేజ్ అవుతుంది, డ్యామేజ్ కాకుండా ఉండదు కదా. ఇప్పుడు మీరు అసెంబ్లీ ఎలక్షన్లో చూశారు, గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు పార్లమెంట్ కూడా ఎలక్షన్స్ వచ్చినాయి. ఎట్లా ఉంది ఇక్కడ నాగర్ కర్నూలులో పార్లమెంట్ పరిధిలో? ఏ పార్టీకి బలం ఎక్కువ ఉంది ఇక్కడ? ప్రజలు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మీద విసుగు చెంది మార్పు కోరుకుంటున్నారు. దానికి నిదర్శనమే మొన్న 3 నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయిందన్న క్రమంలో రేవంత్ రెడ్డి గారు మా నాగర్ కర్నూలు జిల్లావాసి తన భుజస్కంధాలపై వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర. పిలిస్తే పలికే మల్లురావి గారిని గెలిపించాలి, కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి,
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేస్తామని మన తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లను ఖచ్చితంగా 15 ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రజలు ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పేసి మేము విశ్వాసంగా నమ్ముతున్నాం. ఎట్లుందండి ఇక్కడ రాజకీయంగా? ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎట్లా అసెంబ్లీ చూశారు కదా మీరు, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? బాగానే అంటే ఇట్లా 3 పార్టీలు బాగా పోటీ పడుతున్నాయి కదా, ఏ పార్టీలు ఉన్నాయి కానీ ఏ పార్టీ అయినా లాస్ట్ గెలిచేది కాంగ్రెస్. అవునా? ఓకే. ఏంటి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నాడు బీఆర్ఎస్లో. ఇప్పుడు బీఎస్పీ నుంచి అప్పుడు బీఎస్పీలో ఉండేనా కొన్ని ఓట్లు పడుతుండేమో కానీ ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చిండు. బీఆర్ఎస్కి వచ్చినందుకు ఆయన కొంచెం మైనసే. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు తిరిగాం. ఇప్పుడు ఏకంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్ళాము. అక్కడంతా వివిధ రకాలైనటువంటి ప్రజలతో మమేకమయం, రైతులతో మమేకమయం, యువకులతో మమేకమైనటువంటి నేపథ్యం పడుతుంది. చాలామంది వ్యాపారులతో, వీళ్ళందరితో, వెండర్స్తో కూడా మేము బాగా పూర్తి స్థాయిలో మమేకమయ్యాము. అయితే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవి ఆగిపోయాయి అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని 10 సంవత్సరాలు చూసాం, బీఆర్ఎస్ని 10 సంవత్సరాలు చూసాం, కాంగ్రెస్ని కూడా పార్లమెంట్ పరిధిలో కూడా మేము చూడాలి. లోక్సభ ఎలక్షన్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు మేము ఎక్కువగా మొగ్గు చూపుతామనేసి కూడా ఈ నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి సిటీ వాళ్ళు కానీ గ్రామస్తులు కానీ ఎక్కువగా వారు తమ అభిప్రాయాన్ని చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వాళ్ళందరూ కూడా 3 పార్టీలు కాకపోతే బీజేపీ కాంగ్రెస్ పార్టీకి కాస్త గట్టి పోటీనిస్తే కానీ బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం నామమాత్రంగానే నాగర్ కర్నూలులో ఉందనేసి కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేశారు.